బంగారం అంటే భారత్లో మహిళలకు ఎంతో ఇష్టం. ఏ ధరలు తగ్గినా బంగారం రేట్లు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. ఒకప్పటికి ఇప్పటికీ పోల్చుకుంటే వేల రూపాయలు పెరిగిపోయాయి. అయితే గోల్డ్ను మన దేశంలో ఆభరణాల్లో మాత్రమే కాదు, పెట్టుబడిగాను చూస్తారు. చాలా మంది పండుగల వేళ బంగారం కొనాలని చూస్తుంటారు. ఈసారి సంక్రాంతి వేళ మహిళలకు షాక్ ఎదురైంది. గోల్డ్ రేట్లు న్యూ ఇయర్ నుంచే పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా పండుగ వేళ కూడా మరోసారి రేట్లు పైకి వెళ్లాయి. బంగారం ధరలు తాజాగా 80,000 రూపాయలను దాటేశాయి. పండుగ వేళ బంగారం కొనాలనుకునే వారికి షాక్ తగిలింది. మళ్లీ ఒక్కసారిగా బంగారం ధరలు పెరిగాయి. ఇటీవలి వరుసగా 4 రోజులు పెరిగిన గోల్డ్ రేట్లు భోగి పండుగ రోజు శాంతించి స్థిరంగా కొనసాగాయి. కానీ మరుసటి రోజే మళ్లీ పెరిగి షాక్ ఇచ్చాయి. దీంతో గత 10 రోజుల్లో బంగారం ధర అస్సలే తగ్గనే లేదని చెప్పాలి. ఫలితంగా బంగారం కొనాలనుకునే వారు వెనకడుగు వేస్తున్నారు. వరుసగా గోల్డ్ రేట్లు పెరుగుతున్న క్రమంలో మళ్లీ ఎప్పుడు దిగొస్తాయా అని ఎదురు చూస్తున్నారు. ఇదే సమయంలో ఇంటర్నేషనల్ మార్కెట్లో మాత్రం పసిడి ధరలు భారీగా దిగొచ్చాయి. ప్రస్తుతం ఇంటర్నేషనల్ మార్కెట్లో చూస్తే స్పాట్ గోల్డ్ రేట్ ఔన్స్కు $2,670 వద్ద కొనసాగుతోంది. అక్కడి నుంచి $2,660 పడిపోయి మళ్లీ కాస్త పెరిగింది. ఇక స్పాట్ సిల్వర్ రేటు విషయానికి వస్తే ఇది ప్రస్తుతం $29.69 వద్ద ట్రేడ్ అవుతోంది. మరోవైపు రూపాయి విలువ పతనం కొనసాగుతూనే ఉంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ప్రస్తుతం 86.72 వద్ద ఉంది. దేశీయంగా గోల్డ్ రేట్లు మళ్లీ ఎగబాకాయి. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం ధర 400 పెరగడంతో తులం 73,400గా కొనసాగుతోంది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన గోల్డ్ రేట్ 430 పెరిగి 10 గ్రాముల బంగారం ధర 80,070 రూపాయలుగా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధరలు పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 73,550కి చేరింది. 24 క్యారెట్ల పుత్తడి రేటు 80,220గా ఉంది. హైదరాబాద్ నగరంతో పోలిస్తే బంగారం ధరలు ఢిల్లీలో కాస్త ఎక్కువగా ఉంటాయి. బంగారం బాటలోనే వెండి రేట్లు కూడా పెరిగాయి. గత 2 రోజులు స్థిరంగా ఉండగా సంక్రాంతి రోజు వెండి ధరలు పెరిగాయి. ప్రస్తుతం ఢిల్లీ మార్కెట్లో చూస్తే కేజీ సిల్వర్ రేటు 1,000 రూపాయలు పెరిగి 94,500 రూపాయల వద్ద ఉంది. హైదరాబాద్ నగరంలో కిలో వెండి 1,02,000 రూపాయలుగా కొనసాగుతోంది.